ఈ రామేశ్వరం అన్నది డెడ్ అండ్ రైల్వే స్టేషన్ అండి. ట్రై కలర్ లోకో అండి. డెకరేషన్ అయితే సాగు కొట్టారు నిజంగా లోకోకి అయితే. వచ్చేసింది పంబన్ బ్రిడ్జ్ అయితే. ఏం చేస్తున్నారు ఇక్కడ? రండి, రామేశ్వరం కొత్త రైలు వచ్చింది, రండి. అది కూడా 2.5 సంవత్సరాల తర్వాత మొదటి ట్రైన్ సర్వీస్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. వెల్కమ్ టు పంబన్. రన్నింగ్ అయితే బేబొస్తుందండి. వంట అనేది అసలు తగ్గట్లా. రెగ్యులర్ ట్రైన్ లెక్కలోకి వెళ్తాయి కనుక మనదే ఫస్ట్ ట్రైన్ అండి. కొంచెం పల్లెటూరులో ఉందండి అంతా సీనరీ అంతా కూడా. ఒకసారి చూడండి, తాటాకి చెట్లు కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఇటు సైడ్ అయితే. వీళ్ళ సంతోషానికి అయితే అసలు హద్దులో లేవండి. ఏ హడావుడి చేస్తున్నారండి ఈ రైల్వే స్టేషన్లో. హ్యాపీనెస్ చూసారా, వేరే లెవెల్ అండి అసలు. ఎందుకంటే ఈ సెక్షన్లో వెరీ 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 రేర్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సరికొత్త జర్నీలోకి మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అయితే ఉందండి. రైట్లో నేను వచ్చేసి ఎక్కడ ఉన్నానంటే రామేశ్వరం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నానండి. ఇది వచ్చేసి రామేశ్వరం ఐలాండ్ అని కూడా అంటారు. ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నానంటే నేను వచ్చేసండి సరికొత్త ట్రైన్ సర్వీస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నా. ఆఫ్టర్ 2.5 years తర్వాత ఫస్ట్ ట్రైన్ సర్వీస్ అండి. ఇది కూడా ఈ రామేశ్వరం నుండి తామరం వెళ్ళడానికి అయితే. ఏంటబ్బా రామేశ్వరంకి ట్రైన్స్ అయితే వెళ్ళలేదు కదా, మండపంతో ఎండ్ అయిపోతున్నాయి కదా చాలా ట్రైన్స్ అని మీకైతే డౌట్ అయితే ఉండిపోవచ్చు. నా బ్యాక్గ్రౌండ్ చూసారా, ఇది వెనకాల పోస్టర్ ఉందిగా. ఇవాళ శ్రీ నరేంద్ర మోడీజీ గారు అయితే పంబన్ బ్రిడ్జ్ని అయితే ఓపెన్ చేశారండి. ఎప్పుడు అనుకున్నారు? అప్పుడే 2.5 సంవత్సరాలు అయితే అయింది ఈ రామేశ్వరం వచ్చే ట్రైన్స్ అయితే. ఇవాళ ఫస్ట్ ట్రైన్ సర్వీస్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ రామేశ్వరం నుండి తాంబరం వరకు అయితే. ఇలా రాగానే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వచ్చేస్తామండి రామేశ్వరం. వెల్కమ్ టు రామేశ్వరం. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసండి RMM స్టేషన్ కూడా వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో చూసారా LHP ట్రైన్. అదేనండి మన ట్రైన్ అయితే. అదేనండి న్యూ ట్రైన్ సర్వీస్. ఇది వచ్చేసి రామేశ్వరం నుండి తాంబరం వరకు అయితే వెళ్తుంది. ఇంకోటి ఏంటంటారండి, ఈ రామేశ్వరం అన్నది డెడ్ అండ్ రైల్వే స్టేషన్ అండి. ఈ రామేశ్వరం రైల్వే స్టేషన్లో టోటల్ 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. 5th ప్లాట్ఫామ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉందండి. ఇంకోటి ఏంటనుకున్నారు, ఈ రామేశ్వరంతో ట్రాక్స్ అయితే ఎండ్ అయిపోయినాయి కదండి. ఒకప్పుడు అయితే ధనుష్కోట్ వరకు కూడా ఉన్నాయి ట్రాక్స్ అయితే. మన ట్రైన్ నెంబర్ వచ్చేసండి రామేశ్వరం నుండి తాంబరం వచ్చినప్పుడు 16104, తాంబరం నుండి రామేశ్వరం వచ్చినప్పుడు 16103 అండి. డైలీ అయితే ఉంటుందండి ట్రైన్ వచ్చేసి. డెకరేషన్ అయితే చేశారు మన ట్రైన్కి అయితే. చాలా అందంగా ఉందండి. కొత్త కోచెస్ 2025 మేడ్ అండి కోచెస్ వచ్చేసి. ఒక్కసారి ఇలా చూసారనుకోండి, పార్సల్ ఆఫీసు, టికెట్ కౌంటర్, బుకింగ్ ఆఫీస్ కూడా స్టేషన్ లోన్ అయితే ఉందండి మొత్తం ఇదంతా కూడా. ట్రైన్కి డెకరేషన్ అయితే మామూలుగా చేయలేదండి. ఫ్రంట్ టు లాస్ట్ అయితే సాగు కొట్టారు డెకరేషన్ అయితే మొత్తం ఈ ట్రైన్కి అయితే. ఒక్కసారి లోకో దర్శనం కూడా చేసుకుని వచ్చేద్దాం ఆగండి మనం. అసలు ఏ ఇంజిన్ వేసాడు ఏంటన్నది. WDP-40 లోకోమోటో జియోషి షెడ్ ట్రై కలర్ లోకో అండి. డెకరేషన్ అయితే సాగు కొట్టారు నిజంగా లోకోకి అయితే. మనం వచ్చేసండి సరికొత్త ట్రైన్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అది కూడా ఈ రామేశ్వరం నుండి. ఆఫ్టర్ 2.5 సంవత్సరాల తర్వాత అయితే ఓపెన్ చేశారండి ఫస్ట్ ట్రైన్ సర్వీస్ అయితే ఈ రామేశ్వరం నుండి. ఈ రామేశ్వరం నుండి కొత్త ట్రైన్ సర్వీస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అది కూడా 2.5 సంవత్సరాల తర్వాత మొదటి ట్రైన్ సర్వీస్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. మనం అయితేనండి ప్లాట్ఫామ్స్ ఎవరికైతే వచ్చేసాం రామేశ్వరం. ఎందుకనుకున్నారు, చాలా మంది రైల్ ఫ్యాన్స్ అయితే వచ్చారు అనేక స్టేట్స్ నుండి అయితే. చాలా హడావిడి కింద అయితే ఉన్నారు. ఇంకా అందుకనే ప్లాట్ఫామ్స్ ఎవరికి వచ్చేసి అయితే మీతో మాట్లాడుతున్నాను నేనైతే. ఈ రోజు ఈ ట్రైన్ ఇనాగ్రేషన్ అనేది చాలా డిఫరెంట్గా అయితే జరిగిందండి. ఈ రోజు వచ్చేసండి April 6, 2025 అండి. ఈ రోజు అయితే ఇనాగ్రేషన్ అయితే జరిగిందండి మన ట్రైన్కి అయితే. అది కూడా డిఫరెంట్గా, అది కూడా మీకు చెప్తాను. అలాగే మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మోడీ గారు అయితే ఇనాగ్రేషన్ అయితే చేశారు మన ట్రైన్కి. దాంతోపాటు పంబన్ బ్రిడ్జ్ కూడా ఓపెన్ అయితే చేశారు. ఇప్పటి వరకు చాలా ట్రైన్స్ అయితే ఎక్కడి నుండి వచ్చినా సరే మన పొంత అయితే ఎండ్ అయిపోయి రామేశ్వరం అయితే వచ్చి కాదు. 2.5 సంవత్సరాల తర్వాత ఫస్ట్ ట్రైన్ సర్వీస్లో మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అది కూడా ఈ రామేశ్వరం నుండి అయితే. చాలా ఎండ్ అయితే చాలా దారుణంగా అయితే ఉందండి. Hello everyone, like, share and subscribe to his channel and also watch all his vlogs and do comment which part you like the most. మన ట్రైన్ అయితేనండి ఆన్ టైంకి 1 నిమిషం ఎక్కువ కాదు 1 నిమిషం తక్కువ కాదు. ఆన్ టైం అంటే ఆన్ టైమే తీస్తారు మన బండి అయితే. మరే 2.5 సంవత్సరాల తర్వాత రన్నింగ్ అవుతుందంటే ఆన్ టైం తీయకపోతే ఎలాగని బండి అన్నది ఆ మాత్రం ఉంటుంది మరి ఇనాగ్రేషన్ ట్రైన్ అంటే. ఆల్రెడీ ఈ ట్రైన్ ఇనాగ్రేషన్ గురించి చెప్తే చాలామంది నవ్వుకుంటారు, అంత డిఫరెన్స్ అయితే చేశారు. ఇదిగోండి మండపం నుండి రేకుని తీసుకొచ్చిన లోకో అయితే ఇదే పక్కన ఉందిగా. చాలామంది రైల్ ఫ్యాన్స్ అయితే వచ్చారండి. తమిళనాడు రైల్ ఫ్యాన్స్ అండి, అనేక స్టేట్ల నుండి అయితే వచ్చారు ఏకంగా. ఇందా మీకు చూపించాక సౌరభాయ్ యూపీ నుండి అయితే వచ్చారు ఆయన ఏకంగా. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో చూసారండి ICF ట్రైన్. ఆ ట్రైన్ అయితే స్టాఫ్ స్పెషల్ కింద అయితే వేసారండి. అంతా మండపం నుండి వచ్చిన చాలామంది అయితే ఉన్నారు ఈ రామేశ్వరంకి. స్టూడెంట్స్ అంటే చాలామంది అయితే వచ్చారండి. రామేశ్వరం అయితే డిపార్ట్ అయిపోతుంది. ఈ రామేశ్వరం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి RMM. ఎన్ని డీజిల్ లొకేషన్ చూసారండి శివరా. అలా బయలుదేరిందో లేదో రామేశ్వరం నుండి చూసారు అప్పుడు యాక్సిలేషన్ మామూలుగా లేదు కదండి. డీజిల్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. ఈయన ఎక్కడో చూసినట్టు ఉందా, ఎవరో తెలుసు మీకు? ఈయన కిట్టయ్య గారు.
ఏం చేస్తున్నారండి ఇక్కడ? రండి, రామేశ్వరం కొత్త రైలు వచ్చింది. రండి, ఇలా సముద్రంలో ఫుల్ ఎంజాయ్ చేసుకొని చూడొచ్చు. ఏం చేస్తారు ఇంట్లో? రండి, మంచిగా ఎంజాయ్ చేసి. ఏ మాటగా మాట అయితే చెప్పాలండి, ఇలా కిట్టగారు ఏ మాటగా మాట అయితే చెప్పాలి. జాక్పాట్ అయితే కొట్టారు మీరు. కొట్టాను మామూలు కాదు, ఓపెన్ విండో, ఫుల్ వ్యూ, నో ప్రాబ్లం. వచ్చేసింది పమ్మన్ బ్రిడ్జ్ అయితే. వెల్కమ్ టు పమ్మన్ బ్రిడ్జ్ మీద అయితే ఎక్కేసిందండి మన ట్రైన్ అయితే. ఇదివరకు వచ్చేసండి పాత పమ్మన్ బ్రిడ్జ్ మీద స్పీడ్ లిమిట్ వచ్చేసి 30 kmph అండి. మన కొత్త బ్రిడ్జ్ మీద వచ్చేసి 80 kmph అయితే ట్రైన్ రన్ చేశారు సక్సెస్ఫుల్గా. ఇది వచ్చేసి ఇంజనీరింగ్లోనే ఒక అద్భుతమైన అయితే చెప్పచ్చు. అదేనండి భారతీయ రైల్వేలోనే ఒక ఇంజనీరింగ్లో ఒక అద్భుతమైన అయితే చెప్పచ్చు అండి. ఈ పమ్మన్ బ్రిడ్జ్కి అయితే చాలా పెద్ద హిస్టరీ అయితే ఉందండి. మీకు సింపుల్గా చెప్పేస్తాను చూడండి. ఈ పమ్మన్ బ్రిడ్జ్ వచ్చేసి ఓల్డ్ పమ్మన్ బ్రిడ్జ్ బ్రిటిష్ కాలంలో అయితే కట్టారు. అప్పుడైతే ప్రపోజల్ వచ్చేసి 1817 అయితే ప్రపోజల్ పెట్టారు అప్పట్లో శ్రీలంక గవర్నమెంట్ అయితే. అప్పట్లో ధనుష్కోటి వరకు కూడా ట్రాక్ వేయాలని అయితే ప్రపోజల్ అయితే వచ్చింది. 1911లో అయితే స్టార్ట్ చేశారు వర్క్ వచ్చేసి. February 24th 1914లో అయితే కంప్లీట్ అయిందండి. ఇంచుమించు దాదాపు 3.5 సంవత్సరాలు అయితే కట్టారు ఈ బ్రిడ్జ్ వచ్చేసి సముద్రం మీద. అప్పట్లో 143 పిల్లర్లతో అయితే కట్టారండి అప్పట్లో ఈ బ్రిడ్జ్. ఈ బ్రిటిష్ కాలంలో కట్టిన పాత బ్రిడ్జ్ వచ్చేసండి 1964లో అయితే కూలిపోయిందండి. అప్పుడు వచ్చిన సైక్లోన్ అప్పటికే. ఆ సైక్లోన్లోనే కొట్టుకుపోయింది ధనుష్కోటి రైల్వే స్టేషన్ అయితేనండి. ఈ పమ్మన్ బ్రిడ్జ్ స్టార్టింగ్ వచ్చేసి మీటర్ గేజ్ కింద అయితే వేసారు. దాన్ని మన ఊళ్ళో వచ్చేసి 2000 అయితే కన్వర్ట్ చేశారండి మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్కి అయితే. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసింది సముద్రం మీద. సముద్రంలో ఉప్పుకి బ్రిడ్జ్ ఏమవుతుందండి, ఐరన్తో కట్టిన ఇట్లకి ఉప్పడుతుంది కదా. బ్రిడ్జ్ వీక్ అవడంతో 2020లోనే ప్రపోజల్ అయితే పెట్టారు. ట్రైన్స్ అయితే ఆపండి, కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే చేయాలండి. అయినా నెమ్మదిగా 30 kmphతో ట్రైన్ అయితే రన్నింగ్ అయితే చేశారు. తర్వాత 2022 సంవత్సరంలో డిసెంబర్ నెలలో అయితే పూర్తిగా క్లోజ్ చేశారండి ఈ పమ్మన్ బ్రిడ్జ్ అయితే. మళ్ళీ 2.5 సంవత్సరాలకి కొత్త బ్రిడ్జ్ అయితే కట్టి ఇనగ్రేషన్ అయితే చేశారండి. ఇవాళ మనదే ఫస్ట్ ట్రైన్ ఇనగ్రేషన్ అయితే. ఇంతకుముందు మామూలుగా ట్రైల్ రన్ చేశారనుకోండి టీఆర్ఎస్ ఇన్స్పెక్షన్ స్పెషల్ తోటి. రెగ్యులర్ ట్రైన్లు లెక్కలోకి వెళ్తాయి కనుక మనదే ఫస్ట్ ట్రైన్ అండి. మన ట్రైన్కి లెఫ్ట్ సైడ్ బీచ్ ఉంది, మన ట్రైన్కి రైట్ సైడ్ కూడా బీచ్ ఉంది. అంటుందండి మీకు. మన ట్రైన్ పొజిషన్కి వెళ్తే 4 జనరల్ బోగీలు, 6 స్లీపర్ బోగీలు, 5 AC 3 టైర్ బోగీలు, 1 AC 2 టైర్ బోగి, 1 EOG బోగి, 1 SLR బోగి, టోటల్ 18 బోగీలతో అయితే నడుస్తున్నారు మన ట్రైన్ అయితే. అచ్చం పల్లెటూరులో ఉందండి అంతా సీనరీ అంతా కూడా. ఒకసారి చూడండి, తాటాకు చెట్లు, కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఇటు సైడ్ అయితే. అసలు ఎలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు. ఏ మాటగా మాట అయితే చెప్పుకోవాలండి. ఆ తాటి చెట్లు చూడండి, ఆ కొబ్బరి చెట్లు చూడండి. మన కోనసీమ అయితే గుర్తొస్తుంది నాకైతే. రాజులు, అమలాపురం సైడ్ అయితే. మా కోచ్ ఇంటీరియర్ అండి అంత హైజీనిక్ ఉందంటే నిజంగా మాటలో చెప్పలేము. నిజంగా వచ్చేసాం రామేశ్వరం తర్వాత మన ట్రైన్ ఫస్ట్ హాల్టింగ్ వెళ్తే. వెల్కమ్ టు రామనాథపురం. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ అయితే 10 minutes బిఫోర్ అయితే వచ్చేసిందండి. సూపర్ సూపర్ సూపర్, వాట్ ఏ క్రౌడ్. ఈ ట్రైన్కి ఎంత క్రౌడ్ ఫుల్ అయిందండి ఈ స్టేషన్ నుండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను నేనైతే. మన ట్రైన్ అయితే ఏంటంటే రామేశ్వరం నుండి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హాల్టింగ్ ఉన్న రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి రామనాథపురం. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి రామేశ్వరం నుండి ఈ రామనాథపురం వరకు కూడా 53 kilometers అయితే ట్రావెల్ చేసిందండి. ఇచ్చిన షెడ్యూల్కి 10 minutes బిఫోర్ అయితే వచ్చేసిందండి. ఆ మాత్రం ఉంటుంది మరి ఎన్నగల రన్ అంటే. బేబస్ సృష్టిస్తుంది WDP 4D లోకోమోటివ్ అయితే. నిజంగా రన్నింగ్ అయితే బేబస్ అండి, వంట అనేది అసలు తగ్గట్లా. ఒక్కసారి మా ఎస్వై కోచ్ అవుట్లుక్ చూసారా, డెకరేషన్ చేసిందంత అలా అయిపోయిందో. ఈ 53 kilometers ట్రావెల్ చేసి వచ్చినప్పటికీ మొత్తం డెకరేషన్ అంతా నాశనం అయిపోయింది. మన ట్రైన్కి అయితేనండి ఈ రామనాథపురం నుండి అయితే క్లియరెన్స్ అయితే వచ్చేసింది. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పరముకుడి. జర్నీ బ్లాగ్ వచ్చేసి అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీ బ్లాగ్ వచ్చేసి అదిరిపోతుంది. మీరు చేసే లైక్ వల్ల, మీరు చేసే కామెంట్ వల్ల మీకులో చూసే వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అయితే సజెస్ట్ చేయబడుతుంది. ఈ రామనాథపురం నుండి మన తెలుగు వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు తప్పనిసరి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి.
లేట్ చేయకుండా ఇంకా అలాగే పక్కన ఉన్న గంట పిల్ల కూడా కొట్టడం గట్టిగా. వెల్కమ్ టు పరామకుడి. ఎంతమంది చూస్తున్నారండి మన వీడియో? వెల్కమ్ టు పరామకుడి. మన ట్రైన్ అయితే అండి పరామకుడి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. ఇప్పటి వరకు మన ట్రైన్ వచ్చేసి అంటే రామేశ్వరం నుండి ఈ పరామకుడి రైల్వే స్టేషన్ వరకు 82 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి పిఎంకే ఆన్ టైం అంటే ఆన్ టైం అండి. మామూలుగా ఇవ్వట్లేదు కదండి ఈ ప్రిఫరెన్స్ అయితే ఈ ట్రైన్కి అయితే. బాయ్ బాయ్ పరామకుడి రైల్వే స్టేషన్. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం రామేశ్వరం వచ్చినప్పుడు అయితే. మన ట్రైన్ డీటెయిల్స్ అయితే మీకు ఇంకా చెప్పలేదు కదండి. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 16104 అండి. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి అయితే బయలుదేరి రామేశ్వరంలో మరుసటి రోజు ఉదయం 3:45 అయితే చేరుకుంటున్నాను తామూరు వచ్చేసి. మార్గం మధ్యలో మన ట్రైన్ వచ్చేసి 14 స్టాపులు అయితే అవుతుందండి. ఇది ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్ లెక్కండి. అతి తక్కువ టైంలో రామేశ్వరం నుండి చెన్నై వెళ్ళే దగ్గర స్టేషన్కి ఏదైనా ఉందండి ఈ ట్రైన్ అయితే చెప్పచ్చండి. రామేశ్వరం నుండి తామూరు వెళ్ళడానికి మన ట్రైన్ వచ్చేసి 14 గంటల 45 నిమిషాలు అయితే తీసుకుంటుందండి. మన ట్రైన్ అయితేనండి మన్మధురై జంక్షన్ అవుటర్ అయితే ఉంది. రైట్ సైడ్ నుండి ట్రాక్ అవుతుంది చూసారా, అది వచ్చేసి విద్దన్చూర్ జంక్షన్ నుండి అయితే వస్తుందండి. అందరూ అయితే ఈ జంక్షన్ రైల్వే స్టేషన్ని మన్మధురై అయితే పిలుస్తారండి. అసలైన పేరు వచ్చేసి మనామధురై జంక్షన్కి స్వాగతం సుస్వాగతం. అసలైన పేరు వచ్చేసి మనామధురై అండి. ఈ మనామధురై జంక్షన్ నుండి 4 వైపులకి అయితే వెళ్ళచ్చు. ఒకటి మన ట్రైన్ వచ్చిన రూట్ రామేశ్వరం నుండి, రెండోది వచ్చేసి విర్ధునగర్, మూడోది వచ్చేసి మన ట్రైన్ వెళ్ళబోయే కరైకుడి జంక్షన్ అండి, నాలుగోది వచ్చేసి మధురై జంక్షన్కి వెళ్ళే లైన్. మన ట్రైన్ అయితే కరైకుడి జంక్షన్ మీదకి అయితే వెళ్తుంది. ఇదంతా కూడా ఆల్మోస్ట్ మన ట్రైన్ వెళ్ళేదంతా కూడా సగం మటుకు సింగిల్ లైన్లోనే వెళ్తుందండి. మన ట్రైన్ అయితే అండి మనామధురై జంక్షన్కి అయితే వచ్చింది కదండి. బిఫోర్ అరైవల్ అండి, 7 minutes బిఫోర్ అరైవల్ అయితే వచ్చింది మన ట్రైన్ అయితేనే. పక్కన ఉంది కదా ఐసీఎఫ్ రేక్, ఏ ట్రైన్ కొన్నారు అది వచ్చేసి అంటే రామేశ్వరం చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్ అంటే అబ్బా ఈ మనామధురై జంక్షన్లో ఉందని మీకైతే డౌట్ ఉండొచ్చు. ఇది వచ్చేసి ఎంటీ రేక్. మండపం రైల్వే స్టేషన్లో స్పేస్ లేక అయితే ఈ మనామధురై జంక్షన్ అయితే ఇట్టారండి. ఏ ట్రైన్ అయినా మీరు ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ నెంబర్ వచ్చేసి 0 అయితే ఇస్తారు. కాకపోతే ఈ ట్రైన్ చూసారా 16104 స్టార్టింగ్ నెంబర్ వచ్చేసి 1 అయితే స్టార్ట్ అయింది. మన్మధురై కదండి, మనామధురై జంక్షన్కి బాయ్ బాయ్. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కరైకుడ్ జంక్షన్. ఇక్కడ నుండి మన ట్రైన్ అయితే కొంచెం ముందరికి వెళ్ళగానే రైట్ సైడ్కి అయితే డైరెక్షన్ తీసుకుంటుంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయి ట్రాక్ ఉంటుంది చూసారా, అది వచ్చేసి మధురై అయితే వెళ్ళిపోద్దండి. లెఫ్ట్ సైడ్ లైన్ చూసారా, ఆ లైన్ వచ్చేసి మధురై మీదకి అయితే వెళ్ళిపోతుందండి లైన్ అయితే. రామేశ్వరం నుండి తామూరు వెళ్ళడానికి ఏ ట్రైన్ కన్నా 12 గంటలు 11 గంటలు అలా పడుతుందా? మన ట్రైన్కి అయితే 14 గంటల 45 నిమిషాలు అయితే పడుతుందండి. ఎక్కువ ట్రావెలింగ్ టైం ఇచ్చిన షెడ్యూల్ ఏదైనా ఉందంటే మన ట్రైన్కేనండి. టైం చూసారు కదండి 6:13కి అయితే రావాలి మన ట్రైన్ అయితే. టైం చూసారు కదా 6:11 అయితే అయింది. 2 minutes బిఫోర్ అరైవల్. మన ట్రైన్ అయితేనండి శివగంగా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి. ఈ శివగంగా రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SVGA. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి రామేశ్వరం నుండి ఈ శివగంగా రైల్వే స్టేషన్ వరకు 133 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి. 2 minutes బిఫోర్ అరైవల్ మన ట్రైన్ అయితే. ఇంకోటి ఏంటంటేనండి రామేశ్వరం నుండి మన ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రైల్వే స్టేషన్కి ఇది 4th హాల్ట్ రైల్వే స్టేషన్ అండి. ఇది వచ్చేసి వెల్కమ్ టు కరైకుడి జంక్షన్. మన ట్రైన్ అయితేనండి కారైకుడి జంక్షన్కి అయితే వచ్చేసింది కదా. ఈ కారైకుడి జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళచ్చు. ఒకటి వచ్చేసి మన ట్రైన్ వచ్చిన రూటు, రెండోది వచ్చేసి తిరుచిరాపల్లి ట్రైన్ అండి, ఇంకోటి వచ్చేసి తిరుతురైపూండి అదేనండి మన ట్రైన్ వెళ్ళే రూటు. ఈ కారైకుడి జంక్షన్ నుండి తిరుతురైపూండి వెళ్ళే లైన్ వచ్చేసి ప్యూర్ డీజిల్ లైన్ సెక్షన్ అండి. అసలు ఎలక్ట్రిఫికేషన్ అయితే లేదు, అందుకనే మన ట్రైన్కి డీజిల్లోకి అయితే వేశారు. ఇంకోటి వచ్చేసండి చెన్నై రామేశ్వరం ఆ ట్రైన్కి మన ట్రైన్కి తేడా వచ్చేసి 2 hours ఎక్స్ట్రా అయితే ఇచ్చారని చెప్పాను కదండి షెడ్యూల్. ఎందుకనుకున్నారు దీనికేనండి. ఈ చెన్నై రామేశ్వరం ఆ ట్రైన్స్ అని వచ్చేసి తిరుచిరాపల్లి మీదకి అయితే వెళ్తాయి ఈ కారైకుడి జంక్షన్ నుండి. మన ట్రైన్ అయితే తిరుతురైపూండి
అటు సైడ్ వెళ్తుంది కాబట్టి 2 hours ఎక్స్ట్రా అండి. ప్యూర్ డీజిల్ లైన్ సెక్షన్ చాలా బాగుంటుంది. జర్నీలోకి వచ్చేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తీసుకోండి. టైం చూసారు కదండి, 6:55 అంటే 6:55కే డిపార్ట్ అయిపోతుందండి మన ట్రైన్ అయితే. ఆన్ టైం అంటే ఆన్ టైమే డిపార్ట్ అవుతుంది. ఈ కరైకుడి జంక్షన్ నుండి అయితే మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అనంతగిరి. ఇంకా మనం అయితే బాయ్ బాయ్ చెప్పించండి ఈ కరైకుడి జంక్షన్కి అయితే. బాయ్ బాయ్ కరైకుడి జంక్షన్, కరైకుడి. వెల్కమ్ టు అరాంటంగి. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ATG. ఇక్కడున్న ప్రజలందరికీ కొత్త అండి స్టేషన్కి ఈ ట్రైన్ అంతా. చూడండి కొత్త రూట్లో కూడా ఎంతోమంది ఉన్నారు. అది బీభత్సం అంటే ట్రైన్ అయితేనండి అనంతంగా అయితే వచ్చేసింది కదండి. వీళ్ళ హ్యాపీనెస్ చూసారా, వేరే లెవెల్ అండి అసలు. ఎందుకంటే ఈ సెక్షన్లో వెరీ 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 రేర్ అండి. ఎందుకనుకున్నారు, డైలీ వెళ్ళడానికి ఒక ట్రైన్ కూడా లేదు నాకు తెలిసి అయితే. డైలీ ట్రైన్ పడ్డదని హ్యాపీనెస్ వస్తుందా రాదా? వీక్లీ ట్రైన్స్ అయితే ఉన్నాయి చెన్నై వెళ్ళడానికి, వీళ్ళకి డైలీ ట్రైన్ అయితే పడ్డది ఈ సెక్షన్లో అన్నది. మామూలుగా చేయట్లేదు కదండి హడావిడి. అరంతంగికి అయితే బాయ్ బాయ్ అయితే చెప్పేసండి. బాయ్ బాయ్ అరంతంగి. వెల్కమ్ టు పట్టుకొట్టాయ్. మన ట్రైన్ అయితేనండి 7:58కి రావాల్సింది 7:51కి వచ్చేసిందండి. 6 minutes బిఫోర్ అరైవల్ మన ట్రైన్ అయితే. ఈ రైల్వే స్టేషన్లో మామూలు హడావిడి చేయట్లేదు కదండి అక్కడ. బాబా వేరే ఎవరండి హడావిడి. వీళ్ళ సంతోషానికి అయితే అసలు హద్దులో లేవండి. ఏ హడావిడి చేస్తున్నారండి ఈ రైల్వే స్టేషన్లో. బాబా టైం చూసారండి, ప్రజెంట్ టైం వచ్చేసి 8 అయితే అయింది. మన ట్రైన్ ఇక్కడ డిపార్చర్ వచ్చేసి 8కి అయితే డిపార్ట్ అవ్వాలండి. కాకపోతే 3 minutes బిఫోర్ స్టార్ట్ చేశారు, స్లోగా కదిలిచ్చారండి. ఎందుకంటే చిన్న హడావిడి అయితే అయిపోయింది, చూపించాను కదా మీకు ఎలాగో అండి. లూప్ లైన్లో పక్క అయితే ఎట్టేశారండి. సింగిల్ లైన్ సెక్షన్ కదా. ఈ ఊరి పేరు వచ్చేసి తిరునెల్లి కవాల్. చాలా డిఫరెంట్గా ఉంది కదండి పేరు. 4 సార్లు చదువు నేర్చుకున్నా ఆ ఊరి పేరు అయితే వచ్చేస్తుంది. ఫ్లాట్ 110 kmph వచ్చేసిందండి మన ట్రైన్ అయితే తిరువారూర్ జంక్షన్కి అయితే. వెల్కమ్ టు తిరువారూర్ జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TVR. ఈ తిరువారూర్ జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి వచ్చేసి మన ట్రైన్ వచ్చిన రూట్, రెండోది వచ్చేసి మన ట్రైన్ వెళ్ళబోయే మైలాదుతురై, మూడోది వచ్చేసి వేలంకని రూట్ అండి. ఈ తిరువారూర్ వరకు మన ట్రైన్ వచ్చేసి రామేశ్వరం నుండి ఇప్పుడు వరకు 323 kilometers అయితే కంప్లీట్ చేసింది జర్నీలాగా అయితే. సగం జర్నీ అయితే అయిపోయిందని అయితే చెప్పచ్చు, ఇంకో సగం జర్నీ అయితే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటేనండి, ఈ తిరువారూర్ జంక్షన్లో మనం ట్రైన్కి అయితే లోకో చేంజ్ అయితే చేయాలి రూల్ ప్రకారం. ఇక్కడ నుండి అయితే పూరా ఎలక్ట్రిక్, మొత్తం కంప్లీట్గా ఎలక్ట్రిక్ అండి. కాకపోతే ఇక్కడ లోకో చేంజ్ చేయడానికి లోకో ఉండదు, క్రూ కూడా ఉండరు. భోజనం చేసే సమయంలో టీ అయితే తాగుతున్నాం మనం. ఎందుకనుకున్నారు, ఇక్కడ ఫుడ్ క్యాటరింగ్ అయితే అసలు అవైలబిలిటీ లేదండి. క్యాటరింగ్ రాస్తాను చూడండి, ఆన్బోర్డ్ క్యాటరింగ్ అయితే అవైలబిలిటీ లేదు ఇక్కడ. సెక్షన్ రూట్ చూసుకుంటే కనుక రామేశ్వరం నుండి తిరువారూర్ జంక్షన్ వరకు కూడా డీజిల్ లైన్ అండి. ఇక్కడ నుండి అయితే ఎలక్ట్రికేనండి తామర వరకు కూడా. కాకపోతే ఇక్కడ మనకి లోకో చేంజ్ అయితే చేయాలి రూల్ ప్రకారం. బట్ ఏంటంటే ఇక్కడ లోకో చేంజ్ చేయడానికి లోకో అయితే లేదు. అంటే ఇవ్వాలనే కాదు, ఇక్కడ లోకోస్ అయితే అవైలబిలిటీ ఉండవండి. క్రూ కూడా చేంజ్ అవ్వరు. అలాగే మాకు తెలిసి మోస్ట్లీ ఈ ట్రైన్ అయితే విలుపురంలో అయితే చేంజ్ అవుతుంది లోకో అయితే, డీజిల్ టు ఎలక్ట్రిక్. అక్కడైనా లోకో చేంజ్ చేయడం అనవసరం, ఎందుకంటే పక్కనే కదండి. అక్కడ 160 kilometers చెన్నై. అంటే డీజిల్తో నడిపితే బెటర్. ఎంతమంది చూస్తున్నారు మన వీడియో ఈ తిరువారూర్ నుండి తెలుగు వాళ్ళు? తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో వెల్కమ్ టు మైలాదుతురై. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MV. మన ట్రైన్ వచ్చేసి రామేశ్వరం నుండి ఈ మైలాదుతురై వరకు 362 kilometers అయితే కంప్లీట్ చేసిందండి జర్నీని అయితే. మన ట్రైన్ అయితే మైలాదుతురై రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వచ్చిందండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 చూసారా, మొత్తం కొట్లేపోయారు మొత్తం ప్లాట్ఫామ్ అంతా కూడా. ఇక్కడ వచ్చేసి దీని ఆపోజిట్ రేక్ అయితే వస్తుందండి. అదేనండి తాంబరం నుండి రామేశ్వరం రైల్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సేమ్ ఇదే రేక్ అవతల నుండి. మన ట్రైన్ ఈరోజు రామేశ్వరం నుండి ఇనాగ్రేషన్ అయింది. ఆ ట్రైన్ అయితే తాంబరం నుండి అయితే ఇనాగ్రేషన్ అయిందండి.
ఇక్కడైతే మీట్ అవుతాం ఇప్పుడు ఈ రేకు ఆ రేకు కలిపి. వచ్చేసింది దీని బ్రదర్ అయితే. అదేనండి సేమ్ ఇదే రేకు, తామర నుండి అయితే నకర్షణ అయింది సేమ్. ఈ మయిలాదుత్తర రైల్వే స్టేషన్లో ఏదైనా క్యాంటీన్ ఉందంటే ఫ్రంట్ సైడ్ ఇది ఒకటి అయితే ఉంది, బ్యాక్ సైడ్ అయితే ఒకటి ఉందండి. ఇక్కడికి అయితే వచ్చాం మేము S6 కోచ్ నుండి అయితే. మనం అయితేనండి ఇంకా ఈ మయిలాదుత్తర రైల్వే స్టేషన్కి అయితే బాయ్ అయితే చెప్పేసండి. బాయ్ మయిలాదుత్తర రైల్వే స్టేషన్. ఫుడ్ అయితే తీసుకున్నాం కదండి, ఇంకా ఫుడ్ తినేసి మిగతా విషయాలు అయితే మాట్లాడుకుంటున్నాం. టైం చూసారు కదండి, 12:22 అయితే అయింది. మన ట్రైన్ అయితే విలుపురం జంక్షన్కి అయితే వచ్చేసిందండి. అప్పుడు వచ్చేసి 10 నిమిషాలు అయితే అయింది. లోకో వ్యవసాయాలు అయితే అయిపోతుందండి. డీకప్లింగ్ అయితే చేస్తారు డీజిల్లో, కానీ ఎలక్ట్రిక్లోకి అయితే అటాచ్మెంట్ చేస్తున్నారు. మన ట్రైన్ అయితే ఇచ్చిన షెడ్యూల్కి ఈ విలుపురం జంక్షన్కి అయితే 50 నిమిషాల ముందు అయితే వచ్చేసిందండి. 1 గంటకు రావాల్సింది కరెక్ట్గా 12:10 అయితే వచ్చిందండి. అసలు ఆ ఇచ్చిన షెడ్యూల్కి లోకో పైలట్ గారు స్లాగ్ టైం అయితే చాలా ఎక్కువ ఉందండి. ఇచ్చిన షెడ్యూల్కి అయితే స్లాగ్ టైం అయితే చాలా ఎక్కువ ఉందండి. మయిలాదుత్తర రైల్వే స్టేషన్లో అయితే తీసుకున్నాం కదండి ఫుడ్. ఇది వచ్చేసి 50 రూపాయలు అయితే పడ్డదండి మనకి. కార్డ్ రైస్ ఇది ఒకటే ఉంది, ఇంకేం లేదు అసలు. టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటన్నది చెప్తానండి నేను తర్వాత. టైం చూసారు కదండి, 12:22 అయితే అయింది. మన ట్రైన్ అయితే విలుపురం జంక్షన్కి అయితే వచ్చేసిందండి. అప్పుడు వచ్చేసి 10 నిమిషాలు అయితే అయింది. లోకో వ్యవసాయాలు అయితే అయిపోతుందండి. డీకప్లింగ్ అయితే చేస్తారు డీజిల్లో, కానీ ఎలక్ట్రిక్లోకి అయితే అటాచ్మెంట్ చేస్తున్నారు. మన ట్రైన్ అయితే ఇచ్చిన షెడ్యూల్కి ఈ విలుపురం జంక్షన్కి అయితే 50 నిమిషాల ముందు అయితే వచ్చేసిందండి. 1 గంటకు రావాల్సింది కరెక్ట్గా 12:10 అయితే వచ్చిందండి. అసలు ఆ ఇచ్చిన షెడ్యూల్కి లోకో పైలట్ గారు స్లాగ్ టైం అయితే చాలా ఎక్కువ ఉందండి. ఇచ్చిన షెడ్యూల్కి అయితే స్లాగ్ టైం అయితే చాలా ఎక్కువ ఉందండి. ఇప్పటి వరకు మన ట్రైన్ని విలుపురం దాకా తీసుకొచ్చిన లోకో అయితే ఇదేనండి. ఒకసారి ఇప్పుడు డెకరేషన్ చేయండి ఆ ట్రైన్కి. అసలు డెకరేషన్ చేశారు అలా ఉంది, మొత్తం ఊడిపోయి. ఇప్పటివరకు మన ట్రైన్ అయితే ఇది లోకి అయితే తీసుకొచ్చిందండి, ఈ విలుపురం దాకా అయితే. ఇప్పుడు చూడండి మనకి ఏ లోకి వేసారు, రాయపురం WAP 7లోకి అయితే అటాచ్మెంట్ చేస్తారు మన ట్రైన్కి అయితే. కప్లింగ్ అయితే సక్సెస్ఫుల్ అయిందండి. టైం చూసారా 1:18 అయితే అయిందండి ఎర్లీ మార్నింగ్. మన ట్రైన్ అయితే విలుపురం జంక్షన్ నుండి అయితే డిపార్ట్ అవుతుందండి. ఇచ్చిన షెడ్యూల్కి 1:15కి అయితే డిపార్ట్ అవ్వాలి. మన ట్రైన్ అయితే 1:18కి అయితే డిపార్ట్ అవుతుందండి. 3 minutes డిలే అయితే డిపార్ట్ అవుతుంది మన ట్రైన్ వచ్చేసి ఈ విలుపురం జంక్షన్ నుండి. రావడమేమో 15 minutes బిఫోర్ వచ్చిన, డిపార్చర్ ఏమో 3 minutes డిలే అయితే డిపార్ట్ అవుతుందండి ఈ విలుపురం జంక్షన్ నుండి. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చెంగల్పట్టు జంక్షన్ అండి. మన ట్రైన్కి అయితే ఈ విలుపురం జంక్షన్లో డీజిల్ టు ఎలక్ట్రిక్ లోకో చేంజ్ అయితే అయిందండి. రాయపురం వ్యాప్సాన్ అయితే రీడ్ చేస్తుంది ప్రజెంట్ మన ట్రైన్ అయితే. ఇక్కడ నుండి తాంబరం వచ్చేసి 160 కిలోమీటర్స్ అండి. అదేనండి 162 కిలోమీటర్స్ నాన్ స్టాప్. మధ్యలో చెంగల్పట్టు అవుతుంది అంతేనండి. అనవసరం నాకు తెలిసి అయితే చెంగల్పట్టు. మన ట్రైన్ అయితే అండి విలుపురం అయితే దాటేసింది కదా. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చెంగల్పట్టు జంక్షన్ అండి. ఇక్కడ నుండి 103 కిలోమీటర్స్ అండి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నాన్ స్టాప్. చూడండి ఎంత సేపు పడుతుంది ఏంటన్నది. గట్టి బాధ్యతగా నాకు తెలిసి మోస్ట్లీ విల్లుపురం జంక్షన్కి గంట ముందు అయితే వచ్చేసింది. ఇంక ఈ చెంగల్పట్టు ఇంకెంత ముందు వెళ్ళిపోతుంది నాకు తెలిసి. నేనైతే కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటానండి. ఇప్పుడు దాకా అయితే అసలు పడుకోలేదు నేను. ఈ వీడియో ఎడిటింగ్ అయితే చేస్తా కూర్చున్నా, ఎందుకంటే వెంటనే అప్లోడ్ చేసేలాడైతే. ఫైనల్లీ మన ట్రైన్ అయితేనండి సక్సెస్ఫుల్గా తన డెస్టినేషన్ అయినటువంటి తాంబరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి. వెల్కమ్ టు తాంబరం. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TBM. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసండి 616 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసిందండి ఈ రామేశ్వరం నుండి ఈ తాంబరం వరకు అయితే.